హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఇండికేటర్ గురు యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మనం చూసుకుంటే నిఫ్టీలో ఉన్నాం. ఒకసారి ఇది మన కొత్త ఇండికేటర్ ఫ్రెండ్స్, జోన్ టు జోన్. సో ఒకసారి నేను రిప్లై బార్లో చూపిస్తాను మనకి జోన్స్ ఎలా ఏర్పడుతున్నాయి ఏంటి అనేది. సో మీకు ఒకసారి అర్థమైపోతుంది. నిమిషం. సో చూడండి ఫ్రెండ్స్, మనకి మార్నింగ్ మనకి క్యాండిల్ క్లోజ్ కావడం ఆలస్యం. సో మనకి జోన్స్ ఏర్పడిపోతాయి. సో ఇది ఒకసారి మీరు చూసుకోవచ్చు. సో ఎలా ఎంట్రీ ఏంటని మార్నింగ్ మనకు ఖచ్చితంగా ఆహ్, మనకైతే ఒక ఎంట్రీ అయితే ఖచ్చితంగా దొరుకుతది. మన జోన్స్‌లో ఖచ్చితంగా. ఒకసారి మీరు చూడొచ్చు. పర్ఫెక్ట్‌గా మన జోన్‌ని టచ్ చేసింది, ఎళ్ళిపోయింది. ఇదేనే కాదు, మనకి ఒకసారి రిప్లై బార్‌లో మనం చూస్తే ఒకసారి ఇది రిప్లై బార్ అయిపోయినాక మనం ఒకసారి చూపిస్తా నేను. జస్ట్ స్పీడ్ పెడదాం. సో మనకి ఫస్ట్ క్యాండిల్ క్లోజ్ కావడం ఆలస్యం. సో మనకు జోన్స్ అనేది ఫార్మ్ అయిపోతాయి. ఇది ఇది ఇందులోనే కాదు, ఇండెక్స్‌లోనే కాదు ఫ్రెండ్స్. మనం ఆప్షన్స్‌లో కూడా నేను ఒకసారి చూపిస్తాను మీకు. సో మనకు ఎలా ఎంట్రీ తీసుకోవాలన్నది కూడా మీకు ఒకసారి చెప్తా. ఇగో చూడండి. సో మార్నింగ్ మన టెలిగ్రామ్ ఫాలో అయిన వాళ్ళకి అర్థమై ఉంటది. సో మనం ఎలా ఎంట్రీ తీసుకున్నాం ఏంటనేది. సో పర్ఫెక్ట్‌గా. సో చూడండి, మనకు వన్స్ ఇక్కడ జోన్‌లో టచ్ చేసిందంటే ఖచ్చితంగా మళ్ళీ ఇది ఫస్ట్ టచ్ చేసిందంటే మనకు ఖచ్చితంగా పుల్ బ్యాక్ వస్తది. వెళ్ళిపోతది. చూడండి. పర్ఫెక్ట్‌గా ఈ జోన్ నుంచి ఈ జోన్ దాకా చాలు మనకి ఇక్కడ దాకా. ఇక మనం ట్రేడ్ క్లోజ్ చేసుకొని ఎళ్ళిపోతాం. సో మనకి ఈ జోన్‌లో ఎంట్రీ ఎట్లా తీసుకోవాలనంటే, సో ఒకసారి మనం చూస్తాం, మన ఇండికేటర్ ఉంటది కదా ఫ్రెండ్స్ మనకి. మనం ఇండికేటర్ ఖచ్చితంగా ఈ ఈ జోన్స్ రెస్పెక్ట్ ఇచ్చి ఎళ్ళిపోతున్నప్పుడు మనకి కాల్ బై వస్తది కాబట్టి మనం ఈ కాల్ బైలో మనం ఎంట్రీ తీసుకుంటాం. ఈ ర్యాలీ మొత్తం క్యాప్చర్ చేస్తాం. సో అంతే ఇగ. మనం మళ్ళీ ఫస్టు మంచి ప్రాఫిట్ వచ్చిందంటే మాత్రం మనం సెకండ్ ఎంట్రీ అసలు ప్లానే చెయ్యం. మన ఫస్ట్ మనకి 11 కల్లా మన ట్రేడ్ అయిపోతదది. సో మీరు చూడొచ్చు ఇక్కడ. సో నిన్న గూడా జోన్ టచ్ చేసింది, వెళ్ళిపోయింది. సో ఇది నేను ఇది ఆపేస్తాను ఒకసారి. చూడండి. జోన్‌ని మార్నింగ్ ఫార్మ్ అయిపోయింది మనకి. రెస్పెక్ట్ ఇచ్చేసింది. కింద పడిపోయింది. మళ్ళీ జోన్‌కి రెస్పెక్ట్ ఇచ్చింది. సో చూడండి. ఈరోజు మొత్తం ర్యాలీ. సో అయితే మనకి ఇందులో ఇచ్చేసింది ఇండెక్స్‌లో. మరి ఆప్షన్స్‌లో గూడా మనం చూసుకోవాలి కదా ఫ్రెండ్స్. సో ఒక్క నిమిషం ఆప్షన్‌లో కూడా చూద్దాం. సో చూడండి. ఆప్షన్స్‌లో కూడా కాల్‌లో. సో కాల్‌లో కూడా జోన్ చూడండి. పర్ఫెక్ట్‌గా మనకి జోన్ జోన్ వచ్చేసింది. సరే అటు ఇటుగా కొంచెం 1, 2 పాయింట్లు అటు ఇటుగా ఉన్నా గానీ ఏంటి, జోన్ ఇచ్చింది. మన కాల్ బై ఇచ్చింది. ఇక్కడ నుంచి ఈ జోన్ దాకా ఉంటాం. అంటే ఎంత, ఆహ్, 145. సో 145 కైనా 150 అంటే మనకి సో ఆల్‌మోస్ట్ ఆల్ 60 పాయింట్స్ క్లోజ్. ఇగ మనం ట్రేడ్ క్లోజ్ చేసి ఎళ్ళిపోతాం అంతే ఇగ. మళ్ళీ మనం ఉండాల్సిన అవసరం లేదు మళ్ళీ ట్రేడ్‌లో. సో ఇది మన బ్యాంక్ నిఫ్టీలో ఒకసారి చూద్దాం. బ్యాంక్ నిఫ్టీలో గూడా. సో బ్యాంక్ నిఫ్టీలో కూడా చూడండి ఇది. బ్యాంక్ నిఫ్టీ ఇది ఆప్షన్స్‌లో చూడండి. పర్ఫెక్ట్‌గా మనకు జోన్‌లో ఇచ్చేసింది. టార్గెట్ ఇచ్చేసింది. మనం వెళ్ళిపోతాం. ఇగ అంతే. సో ఇది మనకి ఇదే కాకుండా మనం స్టాక్స్‌లో గూడా చూసుకోవచ్చు ఫ్రెండ్స్. మనం స్టాక్స్‌లో గూడా పర్ఫెక్ట్‌గా మనం చూడొచ్చు. ఇది ఇండెక్స్‌లో. ఇగో చూడండి, మనకి ఇండెక్స్‌లో చూడండి. సో ఇండెక్స్‌లో మనకి మార్నింగ్ ఇగ చిన్న లిటిల్ బిట్. సో కాకపోతే ఏందంటే మన కాల్ బై ఉంటది కాబట్టి మనం ఇండెక్స్‌లో ఉంటాం గదా! ఆప్షన్స్‌లో గూడా మనం చూసుకుంటాం కాబట్టి పర్ఫెక్ట్‌గా జోన్ టు జోన్. సో ఇది. సో ఇదే కాదు ఫ్రెండ్స్, మనం ఆహ్, ఈ బ్యాంక్ నిఫ్టీలోనే గాదు. సో మనం ఇండెక్స్‌లో గూడా మనకి పర్ఫెక్ట్‌గా ఇదైతే ఒకసారి చూసుకోవచ్చు మీరు. సో ఇది ఎట్లా చూడండి. ఇది దిక్సాన్ చూడండి. పర్ఫెక్ట్‌గా మనకి ఈ జోన్‌లో ఇచ్చేసింది. సో మనకి ఇదంతా చూడండి. ఇదంతా ర్యాలీయే. సో నిన్న చూడండి. నిన్న నిన్న మనకి ఈ జోన్‌ని రెస్పెక్ట్ ఇచ్చింది. మనకిక్కడ పుట్ బై వస్తది కదా ఫ్రెండ్స్ మనకి. మన పుట్ బై వచ్చినప్పుడు మనం ఎంట్రీ తీసుకుంటాం. ఇది ఇట్లుంటది. సో మీరొకసారి చూసుకోవచ్చు. ఇది కొత్త ఇండికేటర్ ఫ్రెండ్స్ ఇది. సో జోన్ టు జోన్. ఎందుకంటే మనకి చాలా పర్ఫెక్ట్‌గా మనం జోన్ టు జోన్ దాకా వెయిట్ చేయొచ్చు. మనకి మంచి ర్యాలీనైతే క్యాప్చర్ చేయడానికి ఒక్క ఎంట్రీ, ఒక పర్ఫెక్ట్‌గా మనం 11 కల్లా మనకి ఎంట్రీ కన్ఫర్మేషన్
అన్నీ క్లియర్ అయిపోతే మనం క్లోజ్ చేసి సిస్టమ్ క్లోజ్ చేసి వెళ్ళిపోవచ్చు. సో చాలామంది ఏంటంటే కొంచెం కన్‌ఫ్యూజన్‌గా ఉండేది. సో, అందుకోసం నేను ఈ జోన్ టు జోన్ తీసుకొచ్చిన. సో, ఈ జోన్‌లో మనకి కాల్ బై వచ్చేసిందనుకో, సో, మనం పర్ఫెక్ట్‌గా ఎంట్రీ తీసుకుంటాం కదా ఫ్రెండ్స్. సో, చూడండి ఇయాల నిఫ్టీ మనకి ఇయాల చూడండి ఎంత పర్ఫెక్ట్‌గా ఈ జోన్‌లో వచ్చేసింది. కాల్ బై వచ్చేసింది. ఈ జోన్ దాకా వెయిటింగ్. ఈడి దాకా. సో, పర్ఫెక్ట్‌గా ఇట్లా. మనకేందంటే జోన్ టు జోన్ ఇది ఓన్లీ మా ఫస్ట్ క్యాండిల్ ఓపెన్ కావటం ఆలస్యం. సో, మనకు జోన్ అనేది ఫార్మ్ అయిపోతూనే ఉంటది. చూడండి ఈ జోన్‌లో రెస్పెక్ట్ ఇచ్చింది. మంచి క్యాప్చర్ చేసినాం. జోన్ టు జోన్. ఫస్ట్ మనకి ఈ జోన్‌లో మనకి ఎంట్రీ ట్రిగ్గర్ అయిందనుకో, మనం ఎక్కడి దాకా వెయిట్ చేయాలన్నది ఈ జోన్ దాకా వెయిట్ చేయొచ్చు. అంటే మనం ఈడ ట్రైలింగ్ చేసుకుంటూ వస్తాం. బట్ మనకొక కన్ఫర్మేషన్ ఉంటదనమాట. ఈ జోన్‌లో ట్రిగ్గర్ అయింది. ఈ జోన్ దాకా వెయిట్ చేయొచ్చు. సో, మనం 20 పాయింట్లు, 20 పాయింట్లు ట్రైలింగ్ చేసుకుంటూ వచ్చినామనుకో, పర్ఫెక్ట్‌గా మనకి ఇదైపోతది. ఇది ఫ్రెండ్స్. సో, మన ఇది కొత్త ఇండికేటర్ ఎవరికైనా కావాలంటే మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ కావండి. అదేవిధంగా మన వాట్సాప్ నంబర్ గూడా ఉంది. కాంటాక్ట్ కావచ్చు. సో, ఐ యామ్ నాట్ ఏ సెబీ రిజిస్టర్. సో, మన ఇండికేటర్ల గురించి ఏదైనా డౌట్స్ ఉన్నా, ఏదైనా ఉన్నా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. సో, క్లియర్‌గా ఎలా తీసుకోవాలి, ఫేక్ ఎంట్రీలు ఎలా ఉంటాయి, ఫేక్ ఎంట్రీలను మనం ఎట్లా అవాయిడ్ చేయాలి, సో, మన జోన్స్‌కొచ్చినప్పుడు మనకెలా రెస్పెక్ట్ ఇస్తున్నప్పుడు మనం ఎలా ఇది జేయాలి, ఏంటి అనేది నేను క్లియర్‌గా మీకు అందరికి ఇండికేటర్లు తీసుకున్న వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. అదేవిధంగా మనకి ఒక ఫస్ట్ 11:00 క్లోజ్ మన ట్రేడ్ అనేది 11:00 తర్వాత మనకు అవసరం గూడా లేదు. ఎందుకంటే మనం మంచి డీసెంట్ ప్రాఫిట్‌లో ఉంటాం. ఈ ర్యాలీ మొత్తం అవసరం గూడా లేదు మనకి. ఎందుకు? సో, అది. అంటే సిస్టమాటిక్‌గా మనం ట్రేడ్ చేయడానికి సో, మన ఇండికేటర్లు చాలా హెల్ప్‌ఫుల్ అయితాయి. సో, అది. ఒకసారి మీరు టెలిగ్రామ్‌లో విజిట్ కాండి. మన ప్రీవియస్‌గా ఉన్న వీడియోస్ అన్నిటిని ఒకసారి చూడండి. సో, ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్. థాంక్ యూ వెరీ మచ్.